విశ్వసృష్టి పరమాత్మకు సాష్టాంగ నమస్కారములు. గురూజీ, నేను ఆలయం లోపలికి వెళ్ళి స్వామివారికి నా కోరికలన్నీ విన్నవిస్తూ ఉంటాను. మరి నా కోరికలన్నీ ఆయన వింటాడా? ఒకవేళ అవన్నీ తీరుస్తాడా? మంచి ప్రశ్నే. నాయనా, దేవాలయం లోపల ప్రవేశించగానే స్వామివారిని చూసిన మాత్రాన స్వామి నాకు అది కావాలి ఇది కావాలి అని అనేక రకముల కోరికలు ఆయన ముందు విన్నవిస్తూ ఉంటావు. చూడు మిత్రమా, పంచభూతములను అధీనములో ఉంచుకుని ఈ ప్రపంచమును నడుపుచున్నటువంటి దేవునికి ఏది ఎప్పుడు కావాలో తెలియదా? ఎంత విచిత్రం నాయన! ఆయన మన తండ్రి, మన కాపాడేవాడు. కాబట్టి మనకి ఏమి కావాలో ఎప్పుడు ఇవ్వాలో ఆయనకు అన్నీ తెలుసు. మరి ఎందుకు వాపోతున్నావు? తల్లి గర్భంలో నీకు నీ నాభి ద్వారా ఆహారం పంపించి నీకు తల, కాళ్ళు, చేతులు, గుండెగా అన్నీ అమర్చి సృష్టించాడు. వాళ్ళు పూర్వజన్మ సుకృతం ప్రకారంగా ఎవరెవరికి ఏమి అమర్చాలో ఆయనకి అన్నీ తెలుసు. కాబట్టి ఆయనకు తెలియనిది ఏదీ లేదు. పూర్వజన్మ పాపకర్మ ప్రకారంగా ఈ జన్మలో మనం మానవ జన్మగా వచ్చాం. కాబట్టి ఆయనకు అన్నీ తెలుసు. కాబట్టి శ్రీవారి సేవలో స్వచ్ఛమైన మనస్సుతో నామజపం చేసి ప్రయాణం చేస్తూ ఉండు. ఆయన నీ విన్నపాన్ని తప్పకుండా వింటాడు.